ఉద్యోగి కమ్యూనిస్టే యూనియన్లోనే. కాబట్టి అసలు రెండో దానికి ఆల్టర్నేటివ్ ఉండేది కాదు. ట్రగుల్ ఆరంభమయ్యి కొట్టుకోగా తన్నులు తిని ఈ అమ్మాయి మమతా బెనర్జీ చివరికి రివర్స్ చేయగలిగింది. 27 ఏళ్ళు ఫైట్ చేస్తే సాధ్యమైంది. 27 ఏళ్ళ పోరాటం. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఈ అమ్మాయి అదే చేస్తుంది. ఉద్యోగులందరూ ఈవిడ మనుషులే ఆ టైప్లో. ఇప్పుడు ఇక్కడ దాన్ని ఎందుకు కంపేర్ చేశానంటే వాలంటీర్ వ్యవస్థ అనేది తొలినాటి కమ్యూనిస్టుల మనస్తత్వం లాంటిది. ఇంటికి సర్వీసెస్ అందించడం. అప్పట్లో బెంగాల్లో ఏమీ లేని చోట కమ్యూనిస్టులు ఆ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ తెచ్చారు. అంటే ఇంటికి తేవడం అని కాదు, మన నాయకుడు ఆ ఏరియా మొత్తం మీద గ్రిప్ ఉండే లీడర్ వచ్చి పథకాలు ఇప్పిస్తాడు. ఇప్పుడు ఇక్కడ రాజకీయాన్ని నమ్మకుండా ఉద్యోగిలాగా పెట్టి నమ్మాడు జగన్. దీని మీదన ఏం చెయ్యాలో అసలు వీళ్ళకి ప్లానింగ్ లేదు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్ వేసింది భారీ స్కెచ్ అని వీళ్ళకి తెలుసు. ఇది 2 రకాల ప్రయోజనం. ఒకటి సంక్షేమ పథకాలు అందరికీ అందించడం, రెండవది వచ్చేటప్పటికి ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటిది. ఎస్, ఆ సంక్షేమం సక్రమంగా అందుతున్నంత వరకు ఓటేస్తాడు. వీళ్ళు మొదట్లో భావించింది ఏంటంటే వాళ్ళ మనుషులు కదా వాళ్ళు ప్రభుత్వంకి అనుకూలమైన వాళ్ళకో లేకపోతే వైసీపీ వాళ్ళకో ఇస్తారు, అప్పుడు మనం తగులుకోవచ్చులే జన్మభూమి కమిటీ టైప్లోనే ఇది అనుకున్నారు. కానీ జగన్ అసలు అట్లా రాజకీయం టచ్ కాకుండా ఒక వ్యవస్థ చేస్తాడని వీళ్ళు ఊహించారు.